ఏంటి ఒక మూవీ 7 crores బడ్జెట్ తో 1000 crores కొట్టిందా? అవును భయ. మూవీ నేమ్ వచ్చేసి అబ్సెషన్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. అంతేకాదు ఈ మూవీ డైరెక్టర్ ఒక యూట్యూబర్. అతని ఇది ఫస్ట్ మూవీ. బేసిక్ గా ఇది ఒక హారర్ మూవీ కాన్సెప్ట్, కానీ కంప్లీట్ గా హారర్ ఉండదు. ఒక 2 to 3 days నుంచి సోషల్ మీడియాలో ఈ మూవీ చూడమని చాలా సజెషన్స్ గానీ చాలా హైప్ ఇస్తున్నారు. సరే పోయి మూవీ కూడా చూద్దామని చెప్పేసి నేను ఈ మూవీని చూశాను. బట్ నాకైతే బయట ఇస్తున్నంత హైప్ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం సిమిలర్ గా రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, ఇఫ్ విషెస్ కుడ్ కిల్ అని. దాంట్లో కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మూవీలో కూడా అంతే అనిపించింది భయ్య. అందుకే నాకు పెద్దగా ఏం అనిపించలేదు ఈ మూవీ. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక హీరో ఉంటాడు, హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. హీరోకి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది, కానీ చెప్పలేడు, ఎందుకంటే భయంతో తను చెప్పలేడు. అలాంటప్పుడు స్టోరీలోకి వెళ్ళి ఒకటి కొనుక్కుంటాడు. దాని మీద ఒక రాసి ఉంటుంది, మీరు ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని రాసి ఉంటుంది. మన హీరో ఏం కోరుకుంటారో అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఈ మూవీ. ఈ మూవీలో బేసిక్ గా నాకు చాలా బాగా నచ్చింది నిక్కీ అనే క్యారెక్టర్. తన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ యాక్టింగ్ పరంగా అయితే పీక్స్ ఉంటుంది. బేసిక్ గా నిక్కీ అనే క్యారెక్టర్ గట్టిగా నవ్వుతే భయం వేసేస్తుంది, ఆ లెవెల్ యాక్టింగ్ చేసింటది మూవీలో. నెగిటివ్స్ అయితే ఏం లేవు, డైరెక్షన్ లెవెల్లో కానీ, టేకింగ్ లెవెల్లో కానీ, స్టోరీ లెవెల్లో అంతా బాగానే ఉంటుంది. బట్ చెప్తున్నా కదండి, లైక్ బయట లేపేంత హైప్ అయితే నాకు అనిపించలేదు. ఒకవేళ మీరు చూసింటే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ అయితే చూసేయండి.